అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మీరు ఎంతో కాలంగా వెయిట్ చేస్తూ కావాలి అంటున్న EB5 ఎక్స్పర్ట్ అయిన మన అడ్వకేట్ ఆయిచా మల్లెల గారు మనతో ఉన్నారు. సో EB5కి ఇప్పుడు సేమ్ కైండ్ ఆఫ్ గైడ్ లైన్స్ ఉన్నాయా, ఎలాంటి విషయాలు మారుతున్నాయి, యూఎస్లో సెటిల్ అవ్వాలి, యూఎస్లో ఉంటేనే బెటర్ లైఫ్ అని అనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో. నమస్కారం సార్. నమస్తే. అంటే మీరు రీసెంట్గా ఈ ఇన్వెస్ట్మెంట్స్లోకి వాటిలోకి ఎక్కువ వెళ్ళి మీ ఆడియన్స్ మీరు మర్చిపోయినట్టున్నారు. యుఎస్లో ఇప్పటికీ కూడా సెటిల్ అయితే చాలా మంచి లైఫ్ ఉంటుందని చెప్పేసి చాలా మంది అనుకునే వాళ్ళు ఉన్నారు. దానికి తగ్గట్టుగానే యుఎస్ వాళ్ళు కూడా ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటంటే, మాకు ఇక్కడ చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళు వద్దంటున్నాం, కానీ మాకు ఉపయోగపడే వాళ్ళు అంటే బెస్ట్ లైఫ్ ఇక్కడ తీసుకునే వాళ్ళకైతే మేము ఎటువంటి అడ్డంకు పెట్టట్లేదు అని అమెరికా చెప్తా ఉంది. సో ఈ రకంగా EB5కి ఏమన్నా చేంజెస్ వచ్చాయా? గోల్డెన్ వీసా అని ఒకటి అంటున్నారు, మరి దానికి దీనికి తేడా ఏంటి? సో మేజర్గా ట్రంప్ రూలింగ్లోకి వచ్చాక చాలా చేంజెస్ అయితే వచ్చినాయి. సో ఏంటంటే రూల్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక ఇంప్లిమెంటేషన్ దగ్గర చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటి అంటే చాలా ప్యానిక్ అనేది క్రియేట్ అయింది పీపుల్లో. సో అందరు చాలా భయభ్రాంతులు అయ్యారు. ఎందుకు భయభ్రాంతులు అయ్యారు అంటే, స్టేబుల్గా అక్కడ ఉందాము, మనం అక్కడ ఎలా ఒకలాగా సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి చాలా హడ్డిల్ కింద మారే సిచ్యువేషన్ వచ్చిందనమాట అమెరికాలో. అయితే ఏంటంటే అమెరికా అనేది ఒక డ్రీమ్ అయిపోయింది అందరికీ. ఎంత కాదనుకున్నా మేము అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలి. అమెరికా ఏంటంటే గ్లోబల్ డెస్టినేషన్, అక్కడైతే ఆపర్చునిటీస్ పరంగా కానీ లైక్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటారు, కాబట్టి అక్కడ సెటిల్ అయితే బాగుంటుంది అనేది ఎవరికైనా డ్రీమ్గా ఉంది. కానీ ట్రంప్ వచ్చాక ఏవైతే మార్పులు తీసుకొచ్చాడో, సో కొన్ని ఏంటంటే కోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగినాయి. లైక్ కొన్ని ఏంటంటే కంప్లీట్గా అన్నీ ఆయనకి ఫేవరబుల్గా ఏం రాలేదు. బట్ ఏదైతే అడ్మినిస్ట్రేషన్ పరంగా, ఎందుకంటే ఆయన రూలింగ్లో ఉన్నాడు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ పరంగా ఆయన మొత్తం అతని హోల్డ్లో ఉంది కాబట్టి అతనికి నచ్చినట్టు సో ఇమిగ్రెంట్స్ మీద సీరియస్ రిస్ట్రిక్షన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే అన్ని పాలసీస్లో లైక్ ఏంటంటే ఎవ్రీ వీసా, ఏదైతే ఇమిగ్రెంట్కి రిలేటెడ్ వీసాస్, డిఫరెంట్ వీసాస్ ఉన్నాయో, ఈ వీసాస్ అన్నీ కూడా వాటిల్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరంగా ఫ్యూ చేంజెస్ అనేది జరుగుకుంటూ వచ్చింది. అయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూఎస్ఎల్ సెటిల్ అవ్వాలి అంటే వాళ్ళు ఆప్ట్ చేసుకునే విధానం ఏంటంటే స్టడీస్. డెఫినెట్గా స్టడీస్ ద్వారా వాళ్ళు ఇమిగ్రెంట్ వీసాని ఆప్ట్ చేసుకుంటాం ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటంటే జాబ్ ద్వారా ఆప్ట్ చేసుకుంటారు. అయితే ఈ రెండు మెథడ్స్ కాకుండా ఇన్వెస్ట్మెంట్ ద్వారా కూడా వెళ్ళి సెటిల్ అవ్వచ్చు అనే ఏదైతే ఉందో అదే EB5 వీసా. సరే, ఈ EB5 వీసాకి ఏమన్నా మార్పులు వచ్చినాయా అంటే, సో EB5 వీసాకి ఏమీ మార్పులు రాలేదు. ఎందుకంటే చాలా స్టేబుల్గా ఉంది EB5 వీసా. EB5 వీసా ఒక లా అనేది కాంగ్రెస్లో పాస్ అవటం వల్ల, దాని లెజిస్లేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండటం వల్ల దానికి ఏమీ ఎఫెక్ట్ అనేది పడలేదు. సో EB5 లా అనేది 2027 వరకు అలానే బాగానే ఉంది, దానికి ఏమి ఇబ్బంది లేదు. తర్వాత మారొచ్చా? సో తర్వాత ఏంటి అంటే దాన్ని రెన్యూ చేయాలి. సో ఏంటంటే 2027 తర్వాత యూజువల్గా రెన్యూ చేస్తారు. రెన్యూ చేసినప్పుడు అప్పుడు ఆ లా మళ్ళీ పాస్ అవ్వాలి కాంగ్రెస్లో. సో పాస్ అయినప్పుడు దానికి ఏమైనా మోడిఫికేషన్స్ తీసుకొచ్చారా లేదా అనేది అప్పుడు దాని ప్రకారం యాక్ట్ అయింది. మోస్ట్లీ ఎలాంటి చేంజెస్ రావచ్చు? సో యూజువల్గా అయితే లాస్ట్ టైం ఏమైంది అంటే, అంతకుముందు లా ఎప్పుడైతే ఎక్స్పైర్ అయిపోయిందో, సో 2020 తర్వాత అప్పుడు ఏమి తీసుకొచ్చారు అంటే, ఇంతకుముందు $500,000 ఉండేది. ఇప్పుడు ఏంటంటే $800,000 అయింది ఇన్వెస్ట్మెంట్. అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది పెరిగింది. సో నెక్స్ట్ అసలు అది రెన్యూ చేస్తారా లేదా అనేది ఈ గవర్నమెంట్ ముందుకు ఎలా తీసుకెళ్ళిద్ది అంటే, EB5 పాలసీని రెన్యూ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ రెన్యూ చేస్తే డెఫినెట్గా దాని యొక్క ప్రైస్ ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఆయన ఏం చేశాడు అంటే, గోల్డ్ కార్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ తీసుకొచ్చాడు, గోల్డ్ కార్డ్ వీసా. సో EB5కి గోల్డ్ కార్డ్ వీసాకి ఏంటి కంపారిజన్ అంటే, టూ డిఫరెంట్ థింగ్స్ యాక్చువల్గా. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా EB5 ప్రిఫర్ చేస్తారు. సో గోల్డ్ కార్డ్ వీసా ప్రిఫర్ చేయాల్సిన సిచ్యువేషన్ ఎవరికి లేదు. ఎందుకు లేదు అంటే, ఫస్ట్ వచ్చేసి గోల్డ్ కార్డ్ వీసా వచ్చేసి 5 million ఉంటుంది అని చెప్పి ఆయన అనౌన్స్ చేశాడు. లేదా 5 million పైన 10 million కూడా ఉండొచ్చు అని చెప్పాడు. ఇప్పుడు వచ్చేసి ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసరికి 1 million అండ్ 2 million, కంపెనీస్కి అయితే 2 million అలా కట్టాలి, లేదు ఇండివిజువల్కి అయితే 1 million కట్టాలి.
సో ఈ గోల్డ్ కార్డ్ వీసా ఏంటంటే డైరెక్ట్ ఎంట్రీ ఇన్ టు ద కంట్రీ సో అని చెప్తున్నాడు. సో బట్ ఏమవుతుంది అంటే మీకు గ్రీన్ కార్డ్ రావాలి అంటే ఒక లెజిస్లేషన్ అనేది పాస్ అయి ఉండాలి డెఫినెట్గా. మళ్ళీ ఈ గోల్డ్ కార్డ్ వీసాలో ఏదైతే 1 million పే చేస్తున్నారో ఆ డబ్బులు అనేది తిరిగి రావు. అదేంటంటే ఒక గవర్నమెంట్కి డొనేషన్ ఇచ్చినట్టు అవుతుంది. EB-5లో అలా కాదు. ఏదైతే $800,000 ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ $800,000 మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే అది ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా కన్సిడర్ చేస్తాం జరిగింది కాదు. ఇంకోటి ఏంటంటే కొన్ని గోల్డ్ కార్డ్ వీసాలో 1 million ఇన్వెస్ట్ చేస్తే మన డైరెక్ట్గా మనకైనా గ్రీన్ కార్డ్ వస్తుందా అంటే లేదు. సో అది మళ్ళీ తీసుకెళ్ళి EB-1, EB-2 కేటగిరీస్లో దాన్ని సింక్ చేయటం జరుగుతుంది. అదే గోల్డెన్ అనేది EB-5 కన్నా పెద్దదని కదా అనుకునేది అందరూ. అలా అని కాదు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే యూజువల్గా గోల్డ్ కార్డ్ వీసా అనేది డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది కంపెనీ అంటే కంట్రీ ఎటువంటి డిలే లేకుండా అంటే సింగిల్ షాట్లో డబ్బులు కట్టేసి కంట్రీలోకి వెళ్ళి సెటిల్ అవ్వచ్చు అనుకున్నారు. కానీ ఏమవుతుంది ఎంట్రీ అయితే ఉంటుంది, కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే మీకు గ్రీన్ కార్డ్ రావాలి అంటే ఇప్పుడు EB-1, EB-2, EB-3 కేటగిరీస్ ఇలా ఉంటాయి కదా. ఈ కేటగిరీస్ అన్నిటికీ వెయిటింగ్ లిస్ట్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇండియన్స్కి అయితే చాలా వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. ఎందుకు వెయిటింగ్ లిస్ట్ ఉందంటే ఈ కేటగిరీస్లో మన వాళ్ళు వెళ్ళి ఆల్రెడీ ఫైల్ చేసిన వాళ్ళందరూ మోస్ట్లీ ఈ కేటగిరీస్లో పడతారు. లైక్ EB-1 కేటగిరీ అంటేనేమో అవుట్ స్టాండింగ్ కేటగిరీ అనమాట. సో అలానే EB-2, EB-3 ఏమో లైక్ మనకి జాబ్ చేసుకొని సెటిల్ అయిన వాళ్ళు కానీ లేకపోతే మాస్టర్స్ డిగ్రీ చేసి సెటిల్ అయిన వాళ్ళు కానీ అలా లేకపోతే నేషనల్ ఇంట్రెస్ట్ వేవిఆర్ ద్వారా స్పాన్సర్ చేస్తే వీసా వచ్చిన పరిస్థితిలో కానీ స్పాన్సర్ అయిన వీసా అనమాట. వీటికి వెయిటింగ్ లిస్ట్ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే స్టిల్ మళ్ళీ EB-5 బెటర్ అవుతుంది. EB-5కి ఏంటంటే ఇంకా కరెంట్లో ఉందన్నమాట, దానికి ఏమి వెయిటింగ్ లిస్ట్ లేదు. ప్లస్ మోర్ ఓవర్ $800,000 వెనక్కి వచ్చేస్తుంది. సో మెయిన్ పీపుల్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మా మనీ మాకు సెక్యూర్డ్గా ఉండాలి. సో మేము ఇన్వెస్ట్ చేస్తున్నాం, మా ఇన్వెస్ట్మెంట్ వల్ల అక్కడ బెనిఫిట్ అయ్యి ఆ ఇన్వెస్ట్మెంట్ మాకు తిరిగి రావాలి, దాంతోపాటు మాకు గ్రీన్ కార్డ్ రావాలి అనేది మోస్ట్లీ అందరూ ఎదురు చూసేది. మరి ఆ పరిస్థితి గోల్డ్ కార్డ్ వీసాలో అయితే లేదు ఏదైతే అనౌన్స్ చేశారో. సో EB-5 అనేది 2027 వరకు లా ఉండటం వల్ల దాంట్లో ఏంటంటే గ్రాండ్ ఫాదరింగ్ క్లాజ్ ఉంది. సో గ్రాండ్ ఫాదరింగ్ క్లాజ్ ఏంటి అంటే ఎవరైతే ఈ 2026 లోపల సెప్టెంబర్ లోపల ఎవరైతే ఫైల్ చేసుకుంటారో వాళ్ళ వీసాలన్నీ సేమ్ లాలో 2027 వరకు ప్రాసెస్ అవుతాయి అన్నమాట. సో ఎవరు వచ్చి ఏం చేంజెస్ కొత్తగా చేయాలన్నా ఆ చేంజెస్ ఏమన్నా కూడా 27 తర్వాతే లా రెన్యూ చేసినప్పుడే అప్లికబుల్ అయ్యే అవకాశం ఉంటుంది లా రెన్యూ చేస్తే. సో అందుకే ఎవరన్నా నిజంగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. ఎందుకు అంటే ఒకవేళ EB-5 కనుక ఎక్స్పైర్ అయిపోతే తర్వాత ఇంకా మీకు అవకాశం లేదు. సో గోల్డ్ కార్డ్ వీసాను ఆప్ట్ చేస్తా అంటే 1 million డబ్బులు తిరిగి రావు. ప్లస్ ఏంటంటే దాంట్లో గ్రీన్ కార్డ్ వస్తుందా లేదా అనేది చెప్పలేము ఇండియన్స్కి. EB-5లో ఏమో డబ్బులు వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంది, గోల్డెన్లో డబ్బులు వెనక్కి రాక వీసా వస్తుందని క్లారిటీ లేదు. సో కంపేరబుల్ మీరు చెప్పినట్లు EB-5 అనేది చాలా బెటర్. EB-5 స్టిల్ ఏంటంటే బెస్ట్ ఆప్షన్ అనమాట ఉన్న వాటిలన్నిట్లో. సో డబ్బులుండి మనకి ఇన్వెస్ట్ చేస్తే యూఎస్లో గ్రీన్ కార్డ్ వస్తుంది అన్న ఆప్షన్ ప్రిఫర్ చేసే వాళ్ళకి EB-5 అలానే స్టిల్ లైవ్లో ఉంది. సో విన్నారు కదండి EB-5కి గోల్డెన్కి వీసాలకు సంబంధించి డిఫరెన్స్ ఏంటి అనేది. అయితే మరీ క్లుప్తంగా గోల్డెన్ వీసా గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో రాబోతుంది. స్టే ట్యూన్ ఛానల్ని దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీసాకి సంబంధించి ఇమిగ్రేషన్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ని సంప్రదించవచ్చు. ఇక వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ముఖ్యంగా ఈ అమెరికన్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, EB-5కి సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు, బిజినెస్ సంబంధించిన వీసా వాళ్ళు అయి ఉండొచ్చు, కామెంట్ సెక్షన్లో మీ మెన్షన్ చేయండి మీ ఒపీనియన్ని. దాన్ని బట్టి మరిన్ని ఎపిసోడ్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.